ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఇంతసేపు ప్రభా మేమందరం కూడుకొని ఇక్కడ ప్రార్థన కొరకు సిద్ధమై ఉంటుండగా ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చేరిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ఆయన చేరనైన బిడ్డని త్వరగా తోడుకొని రండి. ఎవ్వరూ ఆత్మీయ ఆహారాన్ని పోగొట్టుకోకుండా ప్రభా, సమయానికి చేరినైనా మీకు వాక్యాన్ని అందించడానికి నువ్వు ఏ బిడ్డనైతే ఏర్పాటు చేసుకున్నావో ఆ బిడ్డని పరిశుద్ధపరచండి, అభిషేకించండి. ఆ బిడ్డ ద్వారా నీ వాక్యం మాకు వినిపింపచేయండి ప్రభా. మాకు మంచి వినిబుద్ధిని పుట్టించండి. వాక్యం వింటూ ప్రభా, ఆనందిస్తూ ప్రభా, ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని మా మనసులో ఆయన దాన్ని భద్రం చేసుకొని వాక్య ప్రకారము జీవించే జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభా. వినివారు మాత్రమే కాకుండా ప్రభా, దాని ప్రకారము ఈ లోకములో జీవించి నీకు సాక్షులుగా ఉండేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. మరొక్కసారి చేరిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క నాయన మనోనేత్రాలు తెరవండి, వినుబుద్ధిని పుట్టించండి. మాట్లాడుతున్న బిడ్డని సులువు చాటున మరుగుపరచండి ప్రభా. నీవే మాతో మాట్లాడమని ఈ ప్రార్థన ప్రభుని యేసునామం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. అందరికీ వందనాలండి. జాన్ సేక ప్లీజ్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ నిర్మలా నాగరాజ్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి కె నిర్మలా నాగరాజు గారు చీరాల వాస్తవ్యులు. వీరు 1983లో ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివి దేవుని దయను బట్టి 1984లో లెక్చరర్ గా నర్సాపూర్లో మరి ఉద్యోగ జీవితం ప్రారంభించారు. వివాహము 1986లో జరగగా వారి ప్రియమైన భర్త గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా సేవలందించారు. దేవుడు వీరికి 2 బిడ్డలనిచ్చి ఆశీర్వదించారు. కుమారుడు సుభాష్ ఖరగ్పూర్ లో మరి ఐఐటిలో బీటెక్ చేశారు. కుమారుడు మరియు కోడలు గారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వీరికి ఒక పాప. కుమార్తె డాక్టర్ అడోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అల్లుడు గారు జనరల్ సర్జన్ గా గవర్నమెంట్ మెడికల్ సర్వీస్ లో ఉన్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప. 2 తరాలుగా లూథరన్ సంఘ నేపథ్యం కలిగిన వారు దాదాపు 25 సంవత్సరాల కాలం నుండి దేవుని సేవలో ఉంటూ దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడుతూ ఉన్నారు. సంఘభేదం లేకుండా విభిన్న ప్రాంతాల్లో వాక్య పరిచర్య చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి 2019లో ఉద్యోగ విరమణ అనంతరం మరింత బలంగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. మరి సిస్టర్ గారు మన మధ్యలో తరచుగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మరి చాలా చక్కగా బోధిస్తూ ఉంటారు. దయచేసి అందరం మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. వెల్కమ్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన సమయమును బట్టి మనమందరం కూడా దేవునికి కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మరి ఎందరికో ఇటువంటి గొప్ప భాగ్యము లేదు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపలో భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, దీర్ఘాయుష్ను మనకు అనుగ్రహించారు. ఆయన సన్నిధిలో నిలువబడి మరొకసారి తండ్రి అనిపించే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చినందులకై మనందరం కూడా దేవునికి కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తూ మరి దేవుడి దినం మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ కొన్ని మాటలను పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి దేవుడు మనల్ని అందరినీ కూడా సంధించి ఆయన యొక్క కృపలో భద్రపరిచి ఆయన యొక్క మాటలను మనం నేర్చుకోవడానికి తన కృపను మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ఈ దినము మనము లూకాసు వార్త 9వ అధ్యాయము 51 నుండి 56 వచనాలు చదువుకుందామండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 51 నుండి 56 వచనాల వరకు చదువుకుందాం. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు
ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీటిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. చిన్న ప్రార్థన చేసుకున్నాము. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, నీ బంగారు పాదాలకు నాయన కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి నీ యొక్క వాక్యమును వినడానికి ప్రభా నిన్ను నాయన స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరిచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన ఇప్పటి వరకు బిడ్డలు ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా, వాక్యము చదువుట ద్వారా నాయన నా తండ్రి అపోస్తుల కార్యమును ప్రకటించుకున్నట ద్వారా నాయన మిమ్మల్ని ఎంతగానో మహిమపరిచి ఉన్నారు నాయన. అయ్యా, నేనైతే అల్పురాలని, అయోగ్యురాలను నాయన ఎన్నిక లేని దానను, ఎందుకు పనికిరాని దానను నాయన. ఇదిగో నా ప్రభా, నన్ను నీ బిడ్డల ముందు నిలబెట్టి ఉన్నా ప్రభా. అయ్యా, నేను కాదు మాట్లాడేది నాయన, నా ముందు మీరు నిలబడండి, మీ బిడ్డల ముందు మీరుండండి నాయన. మీరు నాయన ఏమైతే బోధించబోతూ ఉన్నారో నాయన ఆ మాటలు నా తండ్రి మా హృదయంలో నాటుకోవటానికి నాయన మీరు మాకు కృప చూపండి నాయన. రెండంచుల వాడి అయిన మీ ఖడ్గముతోటి నాయన మమ్మలను సంధించండి ప్రభువా. నాయన నా తండ్రి నా ప్రభువా, నాయన సమస్త ఘనతకు నాయన కారణము మీరే గనుక నాయన సమస్తము నాయన మీ మహిమ నిమిత్తమే జరుగునట్లుగా నా తండ్రి ఇదిగో నాయన ఈ వాక్య భాగం అంతటిని కూడా మీరు మా కొరకు విరిచి వడ్డించిన ప్రభువా. మా యొక్క ఆత్మలను సేదతీర్చమని నాయన ఏ బిడ్డైన అనారోగ్యంతో ఉన్నట్లయితే నా ప్రభువా అట్టి బిడ్డను మీరు దర్శించినైనా ఆ బిడ్డలకు కావలసిన సంపూర్ణ ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించమని నాయన ఆత్మీయ జ్ఞానమును కూడా మీరు అనుగ్రహించమని నాయన బిడ్డలకు కావలసినటువంటి నాయన నా తండ్రి అక్కరను మీరు తీర్చమని వేడుకుంటూ నాయన సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామములు అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము మన అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. కానీ అయితే మనం ఎక్కువగా ఈ యొక్క వాక్య భాగము నుండి నేర్చుకున్నటువంటి అంశాలు ఏమై ఉన్నాయో వాటిని గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రతిసారి కూడా తన యొక్క మాటల ద్వారా మనల్ని సంధిస్తూ ఏదో ఒక మాట మన హృదయాన్ని తాకేటట్లుగా ఆయన మనందరినీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఈ సన్నివేశం లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు నరావతారిగా ఉన్నప్పుడు ఆయన ఇంకా చివరి రోజులు అంటే ఆయన పరిచర్య ముగించి పరలోకానికి ఆరోహణమైపోయేటువంటి సమయము రాబోతుందన్నమాట. దీనికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క శిలువ మరణాన్ని ఆయన పొందుకోవాలి. ఏ కార్యం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి వచ్చాడో ఆ యొక్క కార్యము పరిసమాప్తమయ్యేటువంటి సమయం ఇది. అంటే మానవ రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకు ముగింపు రాబోతున్నటువంటి సమయం అన్నమాట. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క పరిచర్య తీరులో వచ్చినటువంటి మార్పును మనం గమనించవచ్చు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు పరిచర్యలోకి వచ్చినటువంటి తొలి దినాల్లో, ప్రారంభ దినాలలో ఏ ఒక్క అద్భుత కార్యము చేసినప్పటికీ, దేవుడు ఏ అద్భుత కార్యము చేసినప్పటికీ కూడా అక్కడ దేవుడు వాళ్ళకి ఆ అద్భుత కార్యము జరిగినటువంటి వ్యక్తిని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే, నన్ను మీరు ఇంకా ప్రసిద్ధి చేయొద్దు,
మీకు జరిగినటువంటి ఈ మేలును గుర్చి మీరు వెళ్ళి సమాజ మందిరాలలో కనపరచుకోండి, లేకపోతే మీ తల్లిదండ్రులకు మీరు కనబడండి, లేకపోతే మీ అన్నదమ్ములకు మీరు కనబడండి. ఇలా దేవుడు వారికి చెప్పారు. కానీ ఖండితంగా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏం సెలవిచ్చేవాళ్ళంటే, నన్ను గూర్చి మీరు ఎక్కడ కూడా ప్రకటన చేయొద్దు, నా గురించి మీరు ఎవరికి కూడా ఏమీ చెప్పవద్దు అని దేవుడు ఖండితంగా వారికి ఆజ్ఞాపించేవాడు. అంతేకాకుండా ఎక్కడ కూడా తన యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలను బట్టి ప్రజలు నీరాజనాలు అర్పించడానికి ఆయన వెమ్మట పడినప్పుడు కూడా దేవుడు చాలా సున్నితంగా వారిని నిరాకరిస్తూ ఉండేవాడు. దేవుడు వాటిని ఆమోదించేవారు కాదు. కాబట్టి ఆయన ఆ అద్భుత కార్యాలు చేసి కూడా అక్కడ నుంచి చాలా సున్నితంగా వారిని మందలిస్తూ ఆ ప్రాంతం నుండి దేవుడు బయటకు వెళ్ళిపోయినట్లుగా మనము పరిశుద్ధ లేఖనాలను పరిశీలన చేస్తే మనకు అర్థమవుతున్నది. పదే పదే క్రీస్తు ప్రభు తన గురించి ప్రకటించవద్దని వారికి చేసినటువంటి హెచ్చరికలు మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క భాగంలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు అని 51వ వచనం, 9వ అధ్యాయం 51వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు పరలోకానికి వెళ్లే సమయము ఆసన్నమైంది. దేవునికి తెలుసు ఆయనకి. ఇప్పుడు ఇంకా అయిపోయింది. భూలోకంలో నేను ఏ యొక్క పరిచర్య నిమిత్తమై వచ్చానో ఆ యొక్క నా పరిచర్య ఇక ముగింపుకు రాబోతున్నది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాలు, లేకపోతే ఆయన యొక్క ఆలోచనలు, లేకపోతే ఆయన యొక్క మాటల్లో వస్తున్నటువంటి మార్పును మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి యేసయ్య తన రాకడను గూర్చి, అంటే తను ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి తన యొక్క రాకడను గూర్చి ఈ చివరి ఘట్టంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారంటే, ఆయన తనను గురించి తాను ప్రచారం చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడనమాట. తన శిష్యులకు కానివ్వండి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు అక్కడ చేరి ఉన్నటువంటి జనాంగానికి కానివ్వండి, తన రాకడను గూర్చినటువంటి ప్రచారాన్ని చేసుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ, లేకపోతే అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు యెరూషలేమునకు వెళ్ళడానికి అభిముఖుడై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. అయితే యెరూషలేమునకు వెళ్ళడానికి దేవుడు ఆయుక్త పడక ముందు వారి ముందున్నటువంటి ప్రదేశం ఏది అని మనం చూసినట్లయితే, ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. అంటే ఎవరు సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించారు అంటే, దేవుడు తనకు ముందుగా దూతలను పంపించాడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ దూతలకు దేవుడు ఏం చెప్పాడు అంటే, మీరు మనకు యెరూషలేములోకి వెళ్ళాలి, మనకు యెరూషలేములో మీరు బస సిద్ధం చేయండి మనం ఉండడానికి అని దేవుడు తన బిడ్డలకు సెలవిస్తే, దూతలు అంటే బహుశా ఆయన శిష్యులు అయి ఉంటారు. ఆయన శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తే, ఈ శిష్యులు ఏమని చూస్తున్నారు, యెరూషలేమునకు కాకుండా వీళ్ళు సమరయ గుండా వెళ్ళాలి, లేకపోతే సమరయలోని ఒక గ్రామంలోకి ప్రవేశించటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంది. అనునిత్యము దేవునితో తిరుగుతున్నటువంటి ఆయన యొక్క శిష్యుల యొక్క ఉద్దేశము ఏ విధంగా ఉంది. ఈ రెండింటి మధ్య పరిశుద్ధుడైన తండ్రి, దేవుడైనటువంటి తండ్రి యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది అనే దాన్ని మనము ఇక్కడ చూడబోతూ ఉన్నాం అన్నమాట. కనుక ఎప్పుడైతే దేవుడు ఎందుకు యెరూషలేములోకి వెళ్ళాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు అని మనం గనక చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు అనేక మార్లు ఆయన యెరూషలేములోకి వచ్చాడు అని మీకు నేను చెప్పాను ఇంతకు ముందు. నా యొక్క దేవుని యొక్క వాక్య భాగంలో నేను మీతో మాట్లాడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు 12 వయసులో ఆయన యెరూషలేమునకు పస్కా ఆచరించడానికి వచ్చాడని మనం తెలుసుకున్నాం. అంత మాత్రం కాదు, కానీ దేవుని యొక్క బిడ్డగా ఆయన ప్రతి సంవత్సరం ఏటేటా ఆ యెరూషలేమును ఆయన దర్శిస్తూనే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. అయితే
ఈ చివరి దర్శనంలో చాలా విశిష్టమైనటువంటి కార్యాలు దేవుడు ఇక్కడ నెరవేర్చబోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఇక్కడ జరుగుతున్నది అనంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును ప్రసిద్ధి చేయవద్దు నన్ను అని చెప్పినటువంటి దేవుడు తన్ను తాను గురించి ఆయన ప్రకటన చేసుకుంటున్నాడు. లేకపోతే దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ ఆయన యెరూషలేముకు వెళ్ళడంలో దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది అని మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుడు ఇప్పుడు యెరూషలేము వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, ఆయన మరణానికి చాలా సమీపంగా వెళ్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్ళడం అనేది తను చివరిసారిగా ఆయన యెరూషలేమును దర్శించడం అనేది, ఆయన ఆ యెరూషలేములో ఆయన తన యొక్క బలియాగమును చేయటానికి మనందరి మానవుల అందరి రక్షణార్థమై ఆయన తన బలి పశువుగా తను శిలువ యాగము చేయటానికి, ఆ శిలువను ఎక్కడానికి ఆయన పరలోకానికి సమీపంగా వెళ్ళడానికి, మరణానికి సమీపంగా వెళ్ళడానికి, తద్వారా ఆయన పరలోకానికి సమీపంగా వెళ్ళడానికి ఆయన చిట్ట చివరి గడియను ఆయన ఎంపిక చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సంఘటనను మనం చూసినప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేముకు వెళ్ళడానికి సిద్ధపడడం, శిష్యులు సమరయ గుండా వెళ్ళడానికి సిద్ధపడి ఆ సమరయ గుండా ఆయన ప్రయాణం చేయాలి అని వాళ్ళు నిర్దేశించినప్పుడు, అక్కడ ఉన్నటువంటి అంటే సమరయలోని ప్రజలు ప్రభువును తిరస్కరించటం, ఈ అన్ని అంశాలను గూర్చి మనకు మిగిలినటువంటి సువార్తల్లో మనం చూసినట్లయితే మనకు కనిపించదు. కానీ ఈ యొక్క ఘటనను గూర్చి ఒక లూకా సువార్తికుడు మాత్రమే రాసినట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట. ఈ లూకా మనకు తెలుసు ఎవరైనా అంటే, ఈయన 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు, కానీ ఈయన పౌలుకు చాలా అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ప్రాణ స్నేహితుడైన లూకా గారు. ఈయన ఒక గొప్ప వైద్యుడని కూడా మన హిస్టరీలో ఈ పౌలు గారి మనం లూకా గారి యొక్క చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ విషయాన్ని లూకా సువార్తలో మాత్రమే మనం గమనిస్తాం, కానీ మిగిలినటువంటి సువార్తల్లో మనకి ఈ విషయం కనిపించదు. ఇప్పుడు యెరూషలేముకు ప్రభు వెళ్ళడానికి అభిముఖుడై ఉన్నందున ఈ యెరూషలేములో జరగబోతున్నటువంటి ప్రధానమైనటువంటి 2 సంఘటనలు ఉన్నాయి. 2 ప్రధానమైన సంఘటనలు జరగబోతున్నాయి అన్నమాట. ఏమిటి ఆ ప్రధానమైన సంఘటనలు అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిది క్రీస్తు ప్రభు యొక్క మరణం, శిలువ మరణం. యేసయ్య శిలువను అధిరోహించబోతున్నటువంటి, శిలువ సింహాసనాన్ని ఆయన అధిరోహించబోతున్నటువంటి సమయం ఇక్కడ ఆసన్నమైంది మొదటిది. ఇంకా అంతకంటే దివ్యమైనది, అంతకంటే అమోఘమైనది, అంతకంటే ప్రపంచాన్ని మార్చబోతున్నటువంటి అంశం మరొకటి ఏమిటంటే, దేవుని యొక్క పునరుద్ధానం కూడా జరగబోతుంది అక్కడ. ఆయన శ్రమ, మరణ, పునరుద్ధానాలను మనము జరగబోతున్నటువంటి ఆ యొక్క సంఘటనలను మనము ఈ యొక్క అధ్యాయములో, ఈ యొక్క వచనాల్లో మనము ముందుగా, అంటే ఆ సంఘటనలకు ముందుగా జరగబోతున్నటువంటి వాటిని గూర్చి ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి ఆరోహణమయ్యేటువంటి ఈ యొక్క సంఘటనలను గూర్చి మనకి అనేకమైనటువంటి వచనాల్లో, మనము పరిశుద్ధ లేఖనాల్లో, సువార్తల్లో మనం గమనిస్తున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 57వ వచనంలో చూసినా, మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనాల్లో చూసినా కూడా వీటిని గుర్చి వ్రాయబడి ఉన్నట్లుగా మనం చదవచ్చు అన్నమాట. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూడవలసినటువంటి అంశం ఏమిటంటే, దేవుడు తన యొక్క శిష్యులకు ఆయన ధైర్యాన్ని ఇస్తూ, వారి మనసులో ఉన్నటువంటి, అంటే క్రీస్తు ప్రభు చెప్తున్న మాటలను సంపూర్ణంగా గ్రహించడానికి వారికి ఇంకా అంత జ్ఞానము, అంటే పరిశుద్ధాత్మ పూర్ణులుగా
బిడ్డలు ఇంకా లేరు. అంటే ఆయన యొక్క శిష్యులు ఇంకా అంత సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం క్రీస్తు ప్రభు పట్ల వారికి ఇంకా కలగలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి రాలేదు. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వస్తాడో అప్పుడు మాత్రమే వారు జరిగిన గాని జరగబోతున్న సంఘటనలు గాని వారు సంపూర్ణంగా తెలుసుకోవటానికి అవకాశం ఉంటుందనేది క్రీస్తు ప్రభువు వారికి అనేక మార్లు తెలియజేస్తున్నాడు. ఇదే విషయాన్ని మనం అపొస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క మాటలను ఇక్కడ భక్తుడైనటువంటి లూకా గారు రాస్తున్నటువంటి అంశాలు మనం చూస్తే అపొస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చూడండి, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవునిగా వారి మీదికి దిగి వచ్చినప్పుడు మాత్రమే వారు సంపూర్ణమైనటువంటి జ్ఞానమును పొందుకొని వాళ్ళు పరలోక సంబంధమైనటువంటి శక్తిని పొందుకుంటారు. ఆయన శిష్యులు, యేసుక్రీస్తు ప్రభుతో పాటు తిరుగుతున్నటువంటి ఆయన శిష్యులు. కనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దేశముల యందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుడు ఈ లోకాన్ని, అంటే ఆయన ఆరోహణమైన తర్వాత, ఆయన ఆ యొక్క పర్వతము మీద, ఆయన ఆ ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలకు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి నా యొక్క పరిచర్య చేయాలి అనే దాన్ని ఆయన శిష్యులకు చెప్తూ, మీరు యెరూషలేంలో, యూదయలో, సమరయుల దేశమందంతట, మళ్ళీ అంటున్నారు దేవుడు, భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను అనే మాటలు ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని శిష్యులుగా, దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారు, ఆ శిష్యులు యావత్ భూమి మీద దేవుని యొక్క పరిచర్య చేయడానికి సిద్ధపడినట్లుగా దేవుడు ఇక్కడ తన వాక్యాన్ని అందిస్తున్నాడు. మనం ఇక్కడ ఈ వాక్యాన్ని నేను ఇక్కడ మీకు ఎందుకు చదివి ఇక్కడ వినిపిస్తున్నాను అంటే, ఇప్పుడు జరగబోతున్న, అంటే దేవుడు ఏ యాగమైతే, ఏ యజ్ఞమైతే, ఏ యొక్క బలి యాగమైతే ఆయన చేయబోతూ ఉన్నాడో, ఆ బలియాగమును చేయడానికి దేవుడు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడకపోయినా ఆయన ఇక్కడికి రాబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు ఏం చేశారంటే, ఆ సమరయ ప్రజలు ఏం చేశారు అంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఆ యొక్క గ్రామంలో చేర్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు ఆయన్ని కదండి. కాబట్టి ఆయన ఆ ప్రాంతంలోకి ప్రవేశించారు కానీ ఆయన శిష్యులు ఆయనను చేర్చుకొనలేదు. ఎవరు ఆయన్ని చేర్చుకోలేదు? యెరూషలేము ప్రజలు కాదు. ఎవరు చేర్చుకోలేదు అంటే, సమరయ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకోలేదు. కాబట్టి శిష్యులైన అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో యాకోబునకు, యోహానుకు చాలా కోపం వచ్చిందంట. చాలా కోపం వచ్చి వాళ్ళు అంటున్నారు, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఫుట్నోట్లో చూస్తే ఈ మాటలు చాలా గొప్పగా రాయబడి ఉన్నాయండి. దేవుడు అంటాడు కదా, మీరు ఎట్టి ఆత్మగాల వారో మీరు ఎరుగరు మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను రక్షింపచేయుటకే గాని నశింపచేయుటకు రాలేదు అని ఆ పాత గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నది అని మనం చూస్తాం. ఇక్కడ నేను ఫుట్ నోట్లో మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉంది? ఆయన నశించిన ఆత్మలను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు కానీ ఎవరిని కూడా నశింప చేయడానికి దేవుడు ఈ లోకానికి రాలేదు. కానీ చూసారా, యేసుక్రీస్తు ప్రభుతో పాటు తిరిగినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణాలను అలవర్చుకోవాల్సినటువంటి ఆయన శిష్యులు మాత్రం ఇంకా వారిలో ఆ యొక్క స్వభావములో ఏ రకమైనటువంటి మార్పు కూడా రానట్లుగా మనం ఇక్కడ వాక్యాలను గమనిస్తే మనకు అర్థమవుతాం. వాళ్ళు ఎంత దేవుణ్ణే వాళ్ళు అడుగుతున్నారే, ఆయన ప్రియమైనటువంటి శిష్యులు యాకోబు, యోహాను వాళ్ళు అంటున్నారు కదా,
అయ్యా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా? వాళ్ళకి అంత పవర్ ఉంది అనేది వాళ్ళు ఎప్పుడు పరీక్షించుకున్నారు? వాళ్ళు ఎంతమందిని అలా చేశారు? ఎందుకు వాళ్ళు ఈ మాటలు ఇక్కడ ఉపయోగించారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళకంటే ఒకప్పుడు జరిగినటువంటి సంఘటన గుర్తొచ్చుంటుంది. ఏంటి ఆ సంఘటన అని మనం చూస్తే ఇది మనకి 2వ రాజుల గ్రంథంలో చూడండి 17వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం అనుకుంటాను. మనం 2వ రాజుల గ్రంథము మొదటి అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి ఆ సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది అని మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము మొదటి అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ ఆహాబు మహారాజు చనిపోయిన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబాటు చేశారు. ఆహాబు రాజు, ఇశ్రాయేలు రాజు ఆహాబు చనిపోయిన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి అమాధ్య అనే ఆయన షోమ్రోనులో ఉన్న తన మేడగదిలో నుండి కింద పడి రోగి అయి మీరు ఎక్రోను దేవత అయినటువంటి బయల్జెబూల్ దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నానో బతుకుతానా లేదో మీరు కనుక్కొని రండి అనే దూతలను పంపించినట్లుగా మనకు అక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయుల రాజు ఎవరి దగ్గర పంపిస్తున్నాడు అని మనం చూస్తే ఇక్కడ వాళ్ళు ఎక్రోను దేవత దగ్గరకు పంపించినట్లుగా, అంటే ఇశ్రాయేలీల దేవుడు ఎవరు? యెహోవా తండ్రి. వాళ్ళు ఏదైనా విచారణ చేస్తే యెహోవా దేవుడి దగ్గర విచారణ చేయాలి. ఆ సంగతి మర్చిపోయి అన్య దేవుళ్ళ దగ్గరికి, అన్య రాజుల దగ్గర, అన్యులు వారి మధ్య వాళ్ళు అన్యుల అయిపోయి అన్యుల మధ్య సంచరిస్తూ అన్య జాతి వారిగా వారు మారిపోయి ప్రజలు రాజులు అందరూ కూడా దేవుడిని మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి సమయంలో దేవుడు వారికి ఒక హెచ్చరిక ఏలియా ప్రవక్త ద్వారా చేయాలని అనుకుంటాడు. కాబట్టి దేవుడు ఆ సంఘటనను ఉపయోగించుకొని ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా దగ్గరికి వచ్చేటట్లుగా వారి మనసులను ప్రేరేపించినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే 50 మందిని ఇలా 2 సార్లు 50 మందిని ఆయన దగ్గరికి పంపించి, అయ్యా నువ్వు సేవకుడివి కదా, దైవజనుడు కాబట్టి నువ్వు దిగి రావాలని మా రాజు కోరుకుంటున్నాడు అని ఏలియా దగ్గరకు 50 మంది దశాధిపతి 50 మంది సైనికులు వచ్చి ఏలియా గారిని అడిగినప్పుడు ఏలియా నేను నిజంగా దేవుని ప్రవక్తని అయితే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి మిమ్మల్ని దహించును గాక అన్నప్పుడు వాళ్ళందరూ కూడా మాడిపోతారు, అక్కడ మలమల మాడిపోతారు, కాలిపోతారు. మళ్ళీ 2వసారి పంపిస్తాడు ఆయన రాజు. 2వసారి కూడా అలాగే జరుగుతుంది. మళ్ళీ 3వసారి పంపించినప్పుడు ఆ వచ్చినటువంటి దశాధిపతి చాలా వినయముతోటి భక్తితోటి ప్రార్థన చేసుకుంటూ నువ్వు దర్శించమని మా రాజు పిలుస్తున్నాడు అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఏలియాను, వెళ్ళయ్యా వెళ్ళి చూడు అని. కాబట్టి ఆ సంఘటన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు వీళ్ళు. ఎవరు? ఇక్కడ యోహాను యాకోబులు ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకొని అయ్యా అదిగో ఆనాడు అట్లా చేస్తే వారి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసింది కదా, నిన్ను వద్దంటున్నారేంటి ప్రజలు? నీలో ఉన్న గొప్పతనాన్ని వీళ్ళు గుర్తించటం లేదేంటి? నువ్వు దేవుడు అని వీళ్ళు తెచ్చుకున్నారండి దేవుణ్ణి. సృష్టులైనటువంటి వారు, దేవునితో తిరిగినటువంటి వారు, దేవుని యొక్క మనసు ఎరిగినటువంటి వారు కదా. కానీ వీళ్ళు అనుకుంటున్నారు మేము దేవుడిని తెలుసుకొని ఉన్నాం, మా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మేము చేయగలుగుతున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప వారి యొక్క అంతరంగములో దేవుడు కోరుకున్నటువంటి ఆ మార్పు అనేది వారిలో కూడా రాలేదు అనేది మనం చూస్తున్నాం. అందుకనే కదా దేవుడు వారిని గద్దించాడు. దేవుడు వారిని గద్దించి ఆ పరిస్థితి అక్కడ జరగకుండా ఆయన వారిని నివారించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘటనల ద్వారా మనము ఈ యొక్క సమరయుల యొక్క
పరిస్థితి, వారి యొక్క ఆధ్యాత్మికమైన పరిస్థితి ఏ విధంగా ఉంది అనే సంగతిని కూడా మనం కొంచెం తెలుసుకుంటే బాగుంటది సమరయలను గురించి అని నేను ఆలోచిస్తున్నాను. మరి మనకి పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క సమరయను గురించి అనేక మాటలు మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు ఈ సమరయ ప్రదేశాన్ని గురించి కానివ్వండి, లేకపోతే సమరయలో జరిగినటువంటి సంఘటనలను గురించి కానివ్వండి, మనం అనేక మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనకు అందరికీ బాగా చిరపరిచితమైనటువంటి అంశం ఏది ఉంది అని మనం చూసినట్లయితే, మనకు సమరయ అన్న వెంటనే యోహాను సువార్తలో 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే సమరయ అనేటువంటి సుకారను బావి దగ్గర ఒక స్త్రీ మిట్ట మధ్యాహ్నం పూట నీటి కొరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే ఎండలో మధ్యాహ్నపు ఎండ వేడిలో ఆయన ఒక్కడే కూర్చొని ఆమెను దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఆ స్త్రీని, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా, ఇది చాలా ఎండగా ఉంది కదా అని అంటే, ఆ స్త్రీ అంటది కదా, అదే యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 9వ వచనంలో కనుక మనం చూస్తే ఆ స్త్రీ అంటది, ఆ సమరయ స్త్రీ అంటది, యూదుడివైన నీవు సమరయుడ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. చూడండి, నువ్వైతే యూదుడివయ్యా, నేనైతే సమరయురాలనయ్యా, నువ్వు నేనిచ్చే ఈ నీళ్లు, నా చేత్తో నేనిచ్చే నీళ్లు నువ్వు ఎలాగ తాగలవు, నేను యొక్క సమరయ స్త్రీని కదా అని ఆయనతో చెప్తుంది. కాబట్టి ఈ సంఘటన మనకేం తెలియజేస్తుంది అంటే, యూదులు ఈ యొక్క సమరయులతో సాంగత్యము చేయరు. ఎందుకంటే యూదులు వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా పరిశుద్ధులు, వాళ్ళు చాలా పవిత్రులు. ఈ సమరయులు పాపిష్టి వారు, వీళ్ళు చాలా దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు. కాబట్టి వీళ్ళు దేవుని యూదులు వీళ్ళ కంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నటువంటి సంఘటనలో దేవాది దేవుడే అక్కడ యూదులను పక్కన పెట్టి ఆ సమరయుల మధ్యకు దేవుడు వెళ్ళి వారితో దేవుడు సంభాషించినట్లుగా, దేవుడు ఒక స్త్రీని మార్చినందువల్ల ఆ ఒక్క స్త్రీని బట్టి మొత్తం ఆ గ్రామమే మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువుకు యెరూషలేము అంటే ఎంత ఇష్టమో, సమరయ అంటే కూడా దేవునికి అంతే ఇష్టం. సమరయ అంటే మాత్రమే కాదండి, ఆయన నిర్మించుకున్న, ఆయన చేత్తో చేసుకున్న ఈ అనంతమైన సృష్టిలో ఈ భూగోళం అంటే దేవునికి చాలా ఇష్టం. చాలా చాలా ప్రీతి పాత్రమైనటువంటిది ఈ భూమి అనేటువంటి ఈ గ్రహం అన్నమాట. ఎందుకనంటే ఈ గ్రహం మీద దేవుడు తన స్వరూపముతో చేసుకున్నటువంటి తన బిడ్డలను ఆయన ఆ భూమిని ఏలడానికి దేవుడు ఆ ప్రజలను అక్కడ పెట్టుకున్నాడు. ఆయన వారిని ఎంతగానో తన స్వరూపంలో మలుచుకున్నాడు కనుక ఈ భూగోళాన్ని ప్రేమించినంతగా ఆయన చేసిన యావత్తు సృష్టిలో ఇంకా ఏ సృష్టిలో ఉన్న ఏది కూడా దేవునికి అంత ఇష్టంగా లేదంట. కానీ ఈ భూగోళం అంటే మాత్రం దేవునికి ఆయన చాలా ఇష్టం అంటే భూమి అంటే. కాబట్టి భూమి మీదకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు గనుక ఆయనకి భూమి అంటే ఎంత ఇష్టమో, ఎంత మక్కువ. మరి భూమి మీద ఉన్న ప్రాణికోటి యావత్తు కాదు, ఈ ప్రాణికోటిలో మనుషులంటే దేవునికి ఎంత ఇష్టమో అనే దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యెరూషలేము యొక్క ఈ ప్రవేశము, ఈ చిట్ట చివర యెరూషలేము యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు ఆయన ఇచ్చాడు, ఎందుకు యెరూషలేము దేవుడు ఎందుకు యెరూషలేము వెళ్ళాలనుకుంటున్నాడు అని మనం చూసినట్లయితే, ఆయన ఒక చిట్ట చివర ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయనకున్నటువంటి నియమము, తన జీవితంలో ఆయనకున్న నియమం ఒకటి. ఆ నియమం ఏమిటి అంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ తండ్రి చిత్తం ఏమిటి, ఆ కార్యం ఏమిటి అని అంటే, ఆయన మనందరి కొరకు
బలియాగం అవ్వాలి, ప్రాణ త్యాగం చేయాలి. ఆయన సిలువలో ఆయన మన కొరకు బలియాగం అవ్వాలి. కాబట్టి ఆయన బలియాగం అవ్వడానికి, ఆయన ఆ కార్యాన్ని నెరవేర్చడానికి సంసిద్ధపడి ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి అభిముఖమయ్యాడు. కాబట్టి ఆ యెరూషలేములో ఆయనకు జరగబోతున్నటువంటి ఆ హింసల గురించి దేవునికి తెలుసు. అలాగే అక్కడ ఆయన ఎంత హింసించబడాలి, ఎంత తృణీకారానికి గురి అవ్వాలి, వారి యొక్క నిరాధారణకు ఆయన ఎంత గురి కావాలి, ఆయన ఎంత హింసించబడాలి, తనను ఎలాగ వాళ్ళు సిలువ మరణానికి అప్పగించబోతున్నారు, ఇవన్నీ కూడా దేవుడు తెలుసుకొని కూడా, ఆయన ఎరిగి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తన్ను తాను వారికి అర్పించుకోవడానికి, తన్ను తాను వాళ్ళ చేతికి అప్పగించుకోవడానికి దేవుడు ఈ యెరూషలేములోకి రాబోతూ ఉన్నాడన్న అంశాన్ని ఇక్కడ మనకు లూకా గారు మనకు నొక్కి చెప్తూ ఉన్నారు. చూడండి, అంత మాత్రమే కాదు కానీ ఇదే అధ్యాయములో మనం పరిశీలన చేస్తే దేవుడు 22వ వచనంలో లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 2 సార్లు ఇదే అధ్యాయంలో 2 సార్లు దేవుడు తన యొక్క సిలువ మరణాన్ని గూర్చి, తను పొందబోతున్న హింసలను గూర్చి, సిలువ మరణాన్ని గూర్చి దేవుడు నొక్కి చెప్పినట్లుగా మనం చూడొచ్చు. మొట్టమొదట 22వ వచనం చూస్తే, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినముల లేచుట అగత్యమని చెప్పాను. ఇది ఇక్కడ చెప్పిన విషయం. అలాగే మనం 44వ వచనంలో కూడా చూడొచ్చండి ఇదే మాటలు. మనం చూడండి, 44వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఆయన చేసిన కార్యములను అన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడను గనుక వారు దానిని తెలుసుకొనలేదు. చూడండి, దేవుడు ఏ కార్యాన్ని కూడా ఆ రహస్యంగా దాచిపెట్టి శిష్యులకు ఎవరికి తెలియకుండా ఆయన ఏమి చేయటం లేదండి. ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఏమి చేయబోతున్నా, తనకేమి జరగబోతున్నా వాటన్నింటినీ కూడా దేవుడు తన బిడ్డలకు చాలా విపులంగా ఆయన తెలియజేస్తున్నాడు. కానీ ఇంకా పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి రాలేదు కనుక వారికి ఆ యొక్క దేవుని మాటల్లో ఉన్న ఆంతర్యం మాత్రం వారికి ఇంకా అక్కడ బోధపడినట్లుగా మనం చూడటం లేదు. ఎందుకంటే వారి మీదకి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాలి. పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎదగాలి, దేవునిలో ఇంకా మనము నాటబడాలి, ఇంకా 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 ఆయనలో పునరుద్ధరించబడాలి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి దిగి రాకపోతే ఆ యొక్క కార్యము మనలో జరగదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అంత్యకాలంలో ముసలి వారి మీద, పడుచు వారి మీద, పసి పిల్లల మీద కూడా తన యొక్క ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మను ఆహ్వానించగలిగేటువంటి మార్పు ఇంకా మన అందరిలో జరిగిందా లేదా, జరుగుతున్నదా లేదా, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇంకా కూడా ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ లేనిది మనము దేవుని ఎరుగుట కాదు అని మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో మనం పాడుతుంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి నిజముగా మనము ఎరిగినట్లు అన్నమాట. ఇక్కడ ఆయనతో పాటు తిరిగి అద్భుత కార్యాలు చేసిన యోహాను, యాకోబులకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదు కనుక వారికి ఇంకా ఆ అద్భుతమైనటువంటి సంఘటన అనేది అర్థం కాలేదు. ఆ కార్యంలో ఉన్న గొప్పతనం వారికి తెలియలేదు. ఇంకా మానవ స్వభావంలోనే ఉంటూ వారింకా మానవులుగానే ఆలోచిస్తూ వాళ్ళ ఆధిపత్యాలను చూపించటానికి వాళ్ళు అక్కడ ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం ఆలోచించుకుందాం. మన పరిస్థితి కూడా ఆనాడు ఉన్నటువంటి యాకోబు, యోహానుల మాదిరిగా మనం యేసుక్రీస్తు ప్రభువుని ఒక రాజుగా, ఒక దేవుడిగా మనం అంగీకరిస్తున్నాం, మన మనసుల్లో ఆయన్ని ప్రతిష్ఠించుకున్నాం. కానీ
ఆయన నిజ స్వభావాన్ని మనం ఆపాదించుకుంటున్నామా? మనం స్వతంత్రించుకుంటున్నామా? లేకపోతే మనము ఆయన బిడ్డలమని ఊరికే గర్వంగా చెప్పుకోవడానికి, ఎందుకంటే మనము ఈనాడున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు క్రైస్తవులకు కలుగుతున్న హింసలు ఒకవైపు, క్రైస్తవ ఉమ్, బిడ్డలకు మరొక వైపు రెండు రకాలుగా మనం చూడొచ్చు, గమనించవచ్చు. ఎట్లా అంటే ఒకవైపునేమో ఆ పెద్ద పెద్ద అధికారులకి ఎంత ఆ భోగభాగ్యాలు ఉన్నాయో, అలాగే దేవుని బిడ్డలుగా ప్రచార సాధకులుగా ప్రచారం చేస్తున్నటువంటి బిడ్డలకు కూడా అంత గొప్పగా దేవుడే వారిని ఆశీర్వదించాడు, కాదనట్లేదు. కానీ దానిని బట్టి దేవునికి దూరమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి మనం ఆలోచన చేసుకుందాం, మన పరిస్థితి ఏంటి. వాళ్ళందరి పరిస్థితి కాదు, కానీ నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు ఎలాగా దేవుని సన్నిధానములో ఆయనకు మనము ఇష్టలైనటువంటి వారిగా, ఆయన బిడ్డలుగా మనం జీవించగలుగుతున్నాం. మరి దేవుడు భూలోకంలో అందరినీ ప్రేమించడానికి వచ్చాడు, అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, అందరినీ సమాన దృష్టితో చూస్తున్నాడు. దేవుడికి నీనా అనేటువంటి భేదం ఏమీ లేదు. కనుక దేవుని ప్రేమైన బిడ్డలారా, మనందరం కూడా దేవుని యొక్క ఆ కనుసన్నల్లో మెలుగుతూ, ఆయనలో ఎదుగుతూ, మనము ఆయనతో పాటు ఉంటూ, ఆయన రాజ్యములో ఆయన బిడ్డలుగా మనము ఇంకా నాటుబడి ఉండాలి అంటే, ఇంకా మనలో రావాల్సినటువంటి మార్పు ఏదైతే ఉందో అది ఏమిటో అనే దాన్ని మనలను మనం పరిశీలన చేసుకొని ఆ మార్పులను మనం పొందుకొని దేవుని నిజమైనటువంటి బిడ్డలుగా జీవించగలిగే ఆ గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలి. మరి ఇక్కడ సమరయం గురించినటువంటి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే బాగుంటుందండి. మరి ఈ సమరయ గురించి మనం తెలుసుకోవాలంటే మనము మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనానికి వద్దాం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనంలో మనం ఒక మాట చదువుకుందాం అండి. అతడు షేమేరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షేమేరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణంనకు షోమ్రోను అనే పేరు పెట్టెను. ఈ షోమ్రోను అంటే ఫుట్ నోట్ లో సమరయ అని ఉంది చూడండి. కాబట్టి ఈ సమరయ అనేటువంటి ప్రదేశం ఎలా వచ్చింది అని మనం చూస్తే, ఇక్కడ ఓమ్రి అనేటువంటి రాజు ఎవరైనా అంటే మనం గ్రహిస్తే ఈ ఓమ్రి అనే ఆయన ఇశ్రాయేలీల రాజుల గ్రంథం అంతా మనం పరిశీలన చేయడం కష్టం కానివ్వండి, కానీ ఇక్కడ ఈ రాజుల గ్రంథంలో మనం ఒక రాజు గురించి తెలుసుకుందాం. ఈ రాజు ఎవరు అంటే ఇశ్రాయేలు రాజు, ఆయన పేరు ఓమ్రి. ఈ ఓమ్రి అనేటువంటి రాజు ఏం చేశాడు, హేమేరు అనే ఒక వ్యక్తి దగ్గర నుండి ఒక కొండను కొని దాని మీద తన నగరాన్ని కట్టించాడంట ఇశ్రాయేల్ రాజు. అంటే మీకు ఇక్కడికి అర్థమై ఉంటది ఏమైందంటే యూదులు రెండు భాగాలుగా, ఇశ్రాయేల్ జనాంగము 2 భాగాలుగా విడిపోయారు. ఎప్పుడైతే సొలొమోను మహారాజు తదనంతరం ఆయన కుమారుడు రాజ్యంలోకి రావడం, అక్కడ ఆయన యొక్క చెడుతనాన్ని బట్టి దేవుడు వారిని 2 ముక్కలు చేయడం, 10 ఉత్తర రాజ్యాలు 2 దక్షిణ రాజ్యాలు ఏర్పడడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలు 10 వర్గాలు, 10 తరాలుగా మనం అక్కడ చూస్తున్నాను, 10 వంశాలు. కాబట్టి ఈ వీరికి ఇశ్రాయేలు రాజుగా ఎవరున్నాడంటే ఓమ్రి అని ఆయన ఉన్నాడు. ఈ ఓమ్రి అని ఆయన ఆ రాజు ఏం చేశాడంటే హేమేరు అని ఆయన దగ్గర ఈ ఒక కొండను కొనుక్కున్నాడంట. అసలు ఇది మనం పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళిన తర్వాత ఈ నిర్గమకాండము, ఈ లేవ్యాకాండము, సంఖ్యాకాండము వీటిని మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఎఫ్రాయిముల యొక్క భాగానికి వచ్చింది అసలు యాక్చువల్లీ ఈ ప్రదేశం, సమరయ ప్రదేశం ఎక్కడ ఎవరికి ఇవ్వబడింది
అని అంటే మన చరిత్ర అంతా చదువుకుంటే ఇది ఎఫ్రామీయుల యొక్క భాగం అన్నమాట. కానీ ఈ ఈ ప్రజలు దేవుని బిడ్డలైనటువంటి వారు దేవునికి విరోధంగా పాపం చేసి వీళ్ళు చెల్లా చెదరైపోయారు. ఎట్లాగా దక్షిణ దేశంలో యెరూషలేములో నుండి వీళ్ళు నెబుకద్నెజర్ చేతికి అప్పగించబడి ఏ విధంగా వీళ్ళు చెల్లా చెదరైపోయారు, అలాగే ఇశ్రాయేలీలు కూడా. ఇశ్రాయేల్ 10 గోత్రాల వారు ఒక ప్రాంతంలో లేరు. వాళ్ళు కూడా ఇలా రకరకాలైనటువంటి రాజులు వాళ్ళని పరిపాలించటం వీళ్ళు చాలా కింద వచనంలోనే మనం చూస్తాం చూడండి. ఓమ్రి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే చాలా దుర్మార్గంగా ప్రవర్తించెను. కాబట్టి ఇశ్రాయేలు రాజులు కూడా సరైనటువంటి మార్గంలో, ఇంకా యూదా రాజుల కంటే ఇశ్రాయేలు రాజులు మరీ దుర్మార్గంగా ప్రవర్తించి యెహోవా తండ్రిని చాలా చాలా అవమానాలకు గురి చేస్తూ యెహోవా తండ్రి యొక్క అయిష్టతకు ఇశ్రాయేలు ప్రజలు లీడ్ చేసినటువంటి వాళ్ళల్లో ఇశ్రాయేలు రాజులు చాలా ముఖ్యం. ఈ ఓమ్రి కుమారుడే మనకు తెలుసు ఎవరు, ఆహాబు రాజు. ఈ ఆహాబు రాజు యెజబేలును పెళ్లి చేసుకోవటం, ఆ యెజబేలు చేసినటువంటి దురాగతాలన్నీ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు అన్నమాట. చూడండి, ఈ షోమ్రోను లేకపోతే ఈ సమరయ యొక్క ఆధిక్యత ఎలా పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చింది అని అంటే, ఆ రాజు ఓమ్రి అనేటువంటి ఇశ్రాయేలు రాజు ఒక వ్యక్తి దగ్గర, ఆయన హేమేరు అనేటువంటి వ్యక్తిని బట్టి ఆయన దగ్గర ఆ కొండను కొనుక్కొని, ఆ కొండను ఆయన దగ్గర కొన్నాడు కాబట్టి ఆయన పేరును బట్టి దానికి షోమ్రోను అనే పేరు పెట్టాడు. హేమేరు అని అంటే అర్థం కావలి అని అర్థం. కాబట్టి ఇశ్రాయేలు రాజు ఈ ఓమ్రి ఆ యొక్క హేమేరు దగ్గర ఆ కొండను కొనుక్కొని హేమేరు పేరు పెట్టడం వల్ల దానికి షోమ్రోను, సమరయ అనే పేరు వచ్చింది ఆ పట్టణానికి. ఎంత భయంకరమైనటువంటి పట్టణం అంటే, ఈ రాజులు ఏ విధంగా అయితే దేవుణ్ణి తిరస్కరించారో, దురాగతాలు చేశారో, దేవుణ్ణి విసర్జించారో, దానికి లీడ్ చేసినటువంటిది ఏమిటి అంటే, వాళ్ళు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే ప్రధానమైనటువంటి ఆజ్ఞను వాళ్ళు మీరిపోయారనమాట. కాబట్టి వారు మిశ్రిత జనాంగంగా ఇతర అన్య దేవతలను వాళ్ళ దేశాల్లో చేర్చుకొని అన్యజనుల మధ్య వారితో వీళ్ళు వియ్యముందుతూ వాళ్ళతో కలిసిపోయి ఇలా వాళ్ళు ఏం చేశారు, నిజ దేవుడిని ఆరాధించటం మర్చిపోయి వీళ్ళను చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితి, విగ్రహారాధనతో నిండిపోయినటువంటి దేశంగా ఆ దేశం ఉన్నట్లు మనం చేస్తాం. అలాగే ఈ ఆహాబు రాజు వివాహం చేసుకున్నటువంటి యెజబేలు మహారాణి ఏ విధంగా 450 మంది బయలుదేవతలను, 400 మంది అషేరా దేవతలను, వీళ్ళందరికీ పూజారులు, దేవతలను ఆరాధించే యాజకులను ఆమె ఏర్పాటు చేసుకొని యెహోవా తండ్రి యొక్క నామాన్ని ఆమె అసలు కంప్లీట్ గా ప్రజలు మర్చిపోయేలాగా చేసి దేవుణ్ణి గుర్చినటువంటి పరిజ్ఞానం ఇశ్రాయేలు ప్రజలకు అందకుండా చేసినటువంటి ఘోరమైనటువంటి కాలం అది, చాలా భయంకరమైనటువంటి కాలం. అందుకనే ఆ సమరయ పట్టణం అంటే దేవుడు విసర్జించిన పట్టణంగా అది మారిపోవటానికి కారణం ఏంటంటే, అది చాలా విగ్రహారాధనతో నిండిపోయి దుర్మార్గతతోటి నిండిపోయినటువంటి దేశంగా ఆ దేశము ఉంది. కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు రాకముందే అనేక మంది ప్రవక్తలు ఆ యొక్క సమరయ దేశము ఏ విధంగా నాశనం అయిపోతుందో అనేది కూడా దేవుడు అనేక మంది ప్రవక్తలను, అంటే యెషయా గ్రంథము లో మన 7వ అధ్యాయం 8-9 వచనాలు చూసినా, అలాగే 8వ అధ్యాయం 4వ వచనం చూసినా, అలాగే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనం చూసినా, హెస్కేలు, హోషేయ, ఆమోసు, మీకా ఈ ప్రవక్తలందరూ కూడా ఈ సమరయ ఏ విధంగా నాశనం కాబోతుంది, దేవుణ్ణి విసర్జించినందున ఆ పట్టణము, ఆ దేశము ఏ విధంగా నాశనం అయిపోతుంది అని దేవుడు వారిని హెచ్చరించినట్లుగా, వారిని అనేక మాటలు వారిని దేవుని వైపు మళ్లించడానికి, తన బిడ్డలు కనుక, తన ప్రజలు కనుక వారిని తన వైపు మళ్లించాలని దేవుడు చేస్తున్న తీవ్రమైనటువంటి ప్రయత్నాలను కూడా వాళ్ళు వ్యతిరేకించినందువల్ల దేవుడు ఈ పట్టణాన్ని కంప్లీట్ గా నాశనం చేస్తాను అని దేవుడు చేసిన ప్రకటన వ్యర్థం కాలేదు. ఏమైందంటే, ఆ యొక్క సమరయ
అషూరు రాజు అయినటువంటి అషూరు చక్రవర్తి పల్మనేసర్ అనేటువంటి ఆయన, ఆ చక్రవర్తి దాన్ని పట్టుకొని ఆ సమరయను సర్వనాశనం చేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం చదవచ్చు. కాబట్టి దేవుణ్ణి విసర్జించినటువంటి వారు దేవునికి దూరం అయిపోతారు. దేవునికి దగ్గర దినము ఆయన సన్నిధికి దగ్గరగా కావాల్సినటువంటి బిడ్డలు రాజులను బట్టో లేకపోతే వాళ్ళ సొంత ప్రవర్తనను బట్టో వారు నిజ దేవుణ్ణి గ్రహించాల్సినటువంటి వారు. ఏలియా లాంటి ప్రవక్తలు దిగి వచ్చినా కూడా వారు ఆ కళ్ళతో ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసినా కూడా ఇశ్రాయేలు ప్రజలలో సంపూర్ణమైనటువంటి మారు మనస్సు అనేది వాళ్ళు పొందుకోలేకపోయారు. కనుక అటువంటి సంఘటనలను ఈ సమరయ దేశంలో మనం చూస్తున్నాం గనుక ఇది శపితమైనటువంటి ప్రదేశంగా, దేవుడి చేత విసర్జించబడిన ప్రదేశంగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా అంత విసర్జించబడిన, దేవుడి చేత అసహించుకోబడినటువంటి ఆ ప్రదేశం అయినప్పటికీ కూడా అంతర్భాగంలో దేవుని యొక్క హృదయాంతరంగాల్లో దేవుడికి ఎక్కడో ఒక చిన్న ప్రేమ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క కృప ఆ సమరయుల మీద ఉంది గనుకనే యేసుక్రీస్తు ప్రభువు, యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఈ భూలోకానికి ఒక మానవుడిగా ఆయన అడుగు పెట్టిన ఆ సమయంలో ఆ సమరయ స్త్రీని ఆయన దర్శించినట్లుగా, ఆయన ఆ సమరయ గ్రామంలో తన కాలు పరిశుద్ధమైన తన యొక్క కాలిని ఆ గ్రామంలో దేవుడు మోపినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో పరిశీలన చేస్తూ ఉన్నాం. దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. దేవుడు ఎవరికి శత్రువు కాదు. దేవుడు ఎవరిని కూడా, ఎంత పాపాత్ములమైనా కూడా దేవుడు మనలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మనము తప్పిపోవచ్చు, కానీ తప్పిపోయిన మనలను దేవుడు అక్కువ చేర్చుకునేంత కృప కరుణ కలిగినటువంటి దేవుడు గనుక, నేను నశించిపోయిన దానిని వెతికి రక్షించటానికి లోకానికి వచ్చాను అని చెప్పిన దేవుడు గనుక ఎప్పుడైతే ఆ యాకోబు యోహానులు, అయ్యా మేము వాళ్ళు నిన్ను రాకుండా చేస్తున్నారు కదయ్యా, కనుక దీన్ని మమ్మల్ని శపించమంటావా, ఆకాశంలో నుండి అగ్ని దిగివచ్చి ఈ సమరయ పట్టణాన్ని అంతా నాశనం చేసేటట్లుగా మేము చేయమా అని యేసయ్యను పర్మిషన్ అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను తప్ప నేను నాశనం చేయడానికి నేను రాలేదు అని దేవుడు వారితో చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఈ సమరయులకు బట్టి మనం చాలా చదివాం, చాలా మనకు తెలుసు. ఈ సమరయ స్త్రీ గురించి మాత్రమే కాదు కదా, యేసుక్రీస్తు ప్రభువు ఇదే లూకా సువార్త నెక్స్ట్ అధ్యాయం 10వ అధ్యాయంలో మనం చూస్తే 25 నుంచి 37 వచనాలు మనం చూస్తే మనకి ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఏమిటంటే ఇక్కడ ఎ గుడ్ సమరిటన్, ఒక మంచి సమరయుడు కదండి, యాజకులు కాదు, లేవీయులు కాదు కదా, ఎవరు నా పొరుగు వారన్నప్పుడు దేవుడికి చెప్పిన ఆ గొప్ప ఉపమానంలో ఎవరు నా పొరుగువాడంటే, ఎవరైతే ఆ సమరయుడు వంటి మనస్సు కలిగి, ఎవరైతే అలాగా బాధల్లో ఇబ్బందుల్లో పడిపోయి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారో వాడే నీ పొరుగువాడు, వాడే మంచి సమరయుడు, ఎ గుడ్ సమరిటన్ అని దేవుడిచ్చి చెప్పిన ఆ మహా సంఘటన, లేకపోతే ఆ మహా ఉపమానం అసలు ప్రపంచాన్ని తలకిందులు చేసేటువంటి ఆ గొప్ప ఉపమానం ఎవరైనా సరే చూసి నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి ఉపమానం కదండి. అలాగే దేవుడు ఆ సమరయుల యొక్క మంచి అంటే వారిలో కూడా ఉన్న మంచి పరిస్థితిని గురించి దేవుడు ఎత్తి చెప్తూ 10 మంది కుష్ఠరోగులను దేవుడు శుద్ధి చేసినప్పుడు, మరి అదే లూకా సువార్తలో మనం చూస్తాం 17వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు అడుగుతున్నటువంటి ఆన్సరే అక్కడ వాళ్ళని అడుగుతా, 10 మంది రోగులు శుద్ధులయ్యారు కదా, నువ్వు ఒక్కడిగా వచ్చావేంటి, మిగిలిన వాడు 9 మంది ఎవరి అని దేవుడు అడుగుతాడు. వచ్చిన వాడు ఎవరు అంటే ఆయన సమరయుడు, ఆ కుష్ఠరోగి ఎవరు అంటే ఆయన సమరయుడు అనమాట. కాబట్టి ఇలా సమరయులను కూర్చున్నటువంటి ఒక మంచి పరిస్థితులు కూడా మనం పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తాం. కాబట్టి దేవుడు తను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేటువంటి సమయంలో దేవుడు ఎందుకు ఆ ప్రదేశాన్ని ప్రేమించాడు ఆయన, అందుకనే కదా ఆయన దాన్ని ఆయన ఒంటరిగా వెళ్ళి దర్శించాడు.
అంతేకాదు ఎప్పుడైతే ఆ స్త్రీ వెళ్ళి, అయ్యా ఈ సమరయాలో రండి, నేను చేసినటువంటి వాటిని నాతో చెప్పినటువంటి ఒక గొప్ప దేవుణ్ణి మీకు చూపిస్తాను, నేను మెస్సయ్యను కనుక్కున్నాను అని ఆ స్త్రీ వెళ్ళి అక్కడ గ్రామ ప్రజలకు తెలియచెప్పినప్పుడు, అంతవరకు ఇంట్లో దాచబడి తాను బయటకు రాకుండా ఎవ్వరు లేకుండా ఉన్న సమయంలో బయటకు వచ్చే ఆ స్త్రీ పరుగున కుండను వదిలిపెట్టేసి వెళ్ళి పరుగున పెట్టి రండి రండి అని మెస్సయ్యను చూపించడానికి, ఆమె పొందుకున్న రక్షణను బట్టి వారు మెస్సయ్యను తన ప్రజలకు తెలియచేయడానికి ఆ స్త్రీ పడినటువంటి ఆరాటం, అదంతా కూడా మనం చూస్తే దేవుని యొక్క కార్యాలు ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం అనిపిస్తుంది. దేవుడు ఆ సమరయ ప్రాంతంలో 2 రోజులకు పైగా ఆయన అక్కడ ఉండి ఆయన వారి మధ్య పరిచర్య చేసి అనేక మందిని మార్చినట్లుగా మనం చూస్తున్నాం. గాని అదే సమరయలోని ప్రజలు యేసయ్య అంత అద్భుత కార్యం చేసి తిరిగి వాళ్ళ ప్రదేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు ఆయన్ని ఆహ్వానించాలి అనే ఆ ఆలోచన రాలేదు. ఎందుకు యేసయ్యను వాళ్ళు తృణీకరించారు? వాళ్ళు ఎందుకు అయిష్టంగా ఉన్నారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని వారు వెల్కమ్ చేయలేకపోయారు? వారి మధ్యకి వాళ్ళు వెల్కమ్ చేస్తుంటే ఈ రోజున వాళ్ళ సాక్ష్యం ఇంకెంత గొప్పగా ఉండేదో కదా. కానీ వాళ్ళు యేసయ్యను తోసిపుచ్చారు అక్కడ కదండి. ఆయన దీవెనలను ఆయన యేసయ్యను తోసిపుచ్చారు, ఆయన దీవెనలను తోసిపుచ్చారు. ఆయన నన్ను చేర్చుకోండి, నేను మీ వద్దకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా అని దేవుడు తెలియచేస్తున్నప్పటికీ కూడా దేవుడుని వారు చేర్చుకోవడానికి వారు ఇష్టం చూపించటం లేదు వారు. కాబట్టి ఇటువంటి గుణ లక్షణాలు ఇవి ఎందుకు మనం పదే వీటిని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే, దేవుని యొక్క నిత్యమైన కృప, దేవుని యొక్క శాశ్వతమైన కృప, దేవుని యొక్క ఆ ప్రేమ అవాంఛని అసలు అచంచలమైనటువంటి కదండి, అనిర్వచనీయమైనటువంటి, నిర్వచించడానికి వీలైనటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రేమ ఇంకా గ్రహింపలేని స్థితిలో ఇంకా మన మధ్య ఎవరైనా ఉన్నట్లయితే, దేవుణ్ణి ఇంకా తృణీకరించేవారు ఉన్నట్లయితే వారిని మార్చాలి. వారిని దేవుని యొద్దకు తీసుకుని రావాలి. దేవుని యొక్క కృప వాళ్ళకు చూపించాలి. వారిని శపించటం కాదు, వారి మీద కోపించటం కాదు, వారిని నెట్టివేయటం కాదు, వారిని త్రోసివేయటం కాదు, వీడింతే లేవు, ఎప్పుడు మార్పు రాదు ఇంకా వీటిలో అని వారిని మనం విసర్జించటం కాదు. కానీ మనం ఏం చేయాలంటే విసుగక నిత్యము వారిని గూర్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రలాపించాలి. వారిలో సంపూర్ణమైన ఈ యొక్క అంత్య కాలములో విశ్వాసిగా నా పైన నీ పైన ఉన్నటువంటి ఒక్క బాధ్యత ఏమిటి అంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి వారిని ఎలాగైనా సరే దేవుని సన్నిధానంలోనికి నడిపించటమే మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను మనము ఎలా నిర్వర్తిస్తున్నాం, మనం చేయగలుగుతున్నామా సంపూర్ణంగా, మన కర్తవ్యం ఏంటి, మనం ఏం చేస్తున్నాము అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి పరిచర్యను మనందరం కూడా ఆ పరిచర్యలో పాలిభాగస్థులం కావాలి. కాబట్టి కోపం, పగ, ద్వేషం, అహంకారం, కలహం, క్రోధం కదండి, తగ్గింపు లేనటువంటి జీవితం, ఇది సాతాను గుణ లక్షణాలుగా ఉన్నాయి కనుక ఆ గుణ లక్షణాలు మనం యాకోబు పేతురుల్లో కూడా అహంకారం ఉంది, ఏదో పెద్ద నాయకుడు వెనుక మేము ఉన్నామనే అహంకారం ఉంది. కానీ ఆ నాయకుడిలో ఉన్న ఆ మంచి గుణం, ఆయనకు కలిగిన ప్రేమ, దయ, కనికరము, కృప, ఇటువంటి లక్షణాలు, యేసయ్యలో ఉన్నటువంటి లక్షణాలు వీరిని ఇంకా ఆకర్షించలేకపోతున్నాయి. వీరు ఇంకా దేవునికి వ్యతిరేకంగానే వీళ్ళు జీవిస్తున్నారు. ఆ జెబెదయి కుమారులు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనిని బట్టి దేవుడు వాళ్ళకి ఒక పేరు పెట్టాడు. చాలా ముద్దు పేర్లు పెడతాడు దేవుడు కదండి కదా. ఏం పేరు పెట్టాడు? బోయనెర్గెస్ అంటే ఉరిమెడు వారంట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ గుణము అసలు క్షణాల్లో అట్లా ఫ్లేరప్ అయిపోతారన్నమాట. ఉరిమెడు వారు బోయనెర్గెస్. కాబట్టి ఆ ఉరిమెడు లక్షణం దేవుని బిడ్డలైనటువంటి మనకు ఉండకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, ఏంటి సమరయ ప్రజలు మా దేవుని అవమానపరుస్తున్నారు, మా దేవుడిని చేర్చుకోవటం లేదు, వీళ్ళు దేవుడు అనే సంగతి మర్చిపోయారు, ఆయన యొక్క
ఆ ఖ్యాతికి వీళ్ళు అవమానం కలిగిస్తున్నారు. ఇట్లాగా ఆలోచిస్తున్నారు గాని మరి యేసయ్య వాళ్ళని కూర్చోబెట్టుకుని ఆ కొండ మీద 3 రోజులు ఆ కొండ మీద కూర్చోబెట్టి ఆయన చేసిన ప్రసంగంలో ఏ ఒక్క మాట కూడా వాళ్ళ హృదయాన్ని తాకిందంటారు? ఒకవేళ తాకుంటే ఈ రకంగా వాళ్ళు ప్రవర్తించే వాళ్ళు అంటారు కదండి. కాబట్టి ఆలోచన చేద్దాం. ఏ మాటలు మనల్ని ఆకర్షిస్తున్నాయి, ఏ బోధ, దేవుని యొక్క బోధ మనల్ని ఆకర్షిస్తుంది, మనం ఇంకా ఎలాగా దేవునిలో ఇంకెంతగా మనము అంటుగట్టబడి ఆయనలో ఎదగాలి కదండి. ఇక్కడ యేసయ్య కూడా ఆయన మానవ రూపంలో ఉన్నప్పుడు తన యొక్క సేవ ప్రారంభంలో యేసయ్య తన శిష్యులకు బోధిస్తూ మీరు ఆ సమరయల ప్రాంతంలోకి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క చెడు లక్షణాలన్నీ కూడా దేవునికి తెలుసు గనుక మన అదే మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ లో మనం చూస్తే దేవుడు అంటాడు కదా, యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని చెప్తాడు దేవుడు. కానీ అదే దేవుడు తన యొక్క పరిచర్య అనంతరము ఆయన ఇందాక నేను మీకు మొట్టమొదటి చదివి వినిపించాను కదా, అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు యూదయ సమరయ యెరూషలేము యూదయ సమరయ భూదిగంతం ప్రపంచం అంటే భూదిగంతముల వరకు నాకు వెళ్ళి మీరు ప్రకటన చేయండి, నాకు సాక్షాత్మై ఉండండి. మరి ప్రారంభంలో వాళ్ళు చేసే అవమానాలు తట్టుకోవడానికి దేవుడు సిద్ధపడ్డాడు కానీ తన బిడ్డలకు అవమానం కలిగితే దేవుడు తట్టుకోలేడు గనుక వారిని వెళ్ళొద్దన్నాడు. కానీ అంత్యకాలంలో దేవుడు ఆయన అందరికీ ఆజ్ఞాపించింది ఏమంటే మీరు అన్య ప్రాంతాల్లో కూడా వెళ్ళి మీరు నా గురించి చెప్పండి, పరిచర్య చేయండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఫిలిప్ కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, మిగిలినటువంటి పరిస్థితులు మనం ఎంతమందిని చూస్తున్నాం, ఎంతమంది దేవుని బిడ్డలందరూ కూడా అన్ని ప్రాంతాలలోకి వెళ్ళి దేవుని యొక్క సువార్త పరిచర్య చేస్తూ దేవుడి వైపుకు తన బిడ్డలను తిప్పడానికి వాళ్ళు ఎంతగానో మన ప్రయత్నాలు చేసినట్లుగా కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ రోజున నా బాధ్యత ఏంటి? మనం ఎక్కడ పరిచర్య చేస్తున్నాం? మన పరిచర్య ఎంతమందికి అందుబాటులో ఉంది? నా సాక్ష్యం మీకు ఒకసారి చెప్పినప్పుడు మీతో పంచుకున్న మారుమూల ప్రాంతాలు. మై హస్బెండ్ ఇస్ టు అలౌ మీ టు గో టు ద కార్నర్ ప్లేసెస్. మారుమూల ప్రాంతాలు ఎంత నిజంగా దేవుని కృప అంటే ఆయన నాతో పాటు వచ్చి అది అర్ధరాత్రి అయినా తెల్లవారుజాము 3 ఒక చిన్న పల్లెటూరు అయినా సరే ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము వాక్య పరిచర్య చేయగలిగాము. ఆ కాలంలో అంటే ఇప్పుడు కొంచెం తగ్గించాను కానివ్వండి, మరి దేవుడు నన్ను విరివిగా వాడుకుంటున్నటువంటి సమయంలో మరి అటువంటి ప్రాంతాల్లో అన్య ప్రాంతాలకే వెళ్ళామా, తర్వాత ఆ దేవుడిని ఎరగని ప్రజల మధ్యకే వెళ్ళామా, అది అర్ధరాత్రి సమయం అనక అసమయం అనక దేవుని కొరకు మరి కష్టపడ్డాం కనుక ఆ తృప్తి మనసులో నాకు చాలా ఉంది. నీకోసం కష్టం. అందుకనే దేవుడు ఈ రోజున నాకు ఇలాగా ఆన్లైన్ లో మీలాంటి భక్తులకు నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనందరి బాధ్యత మన చుట్టుపక్కల ఎక్కువ సాతానుడు ఎంత భయంకరంగా వాడు ప్రేరేపించి మనుషులను నిజ దేవుణ్ణి ఆరాధించకుండా దూరపరుస్తున్నాడు. అది ఈ రోజు చరిత్ర కాదు, యుగాల చరిత్ర. కానీ ప్రజలు ఎవరు దేవుని అపోస్తలులు కానివ్వండి, ప్రవక్తులు కానివ్వండి, ఎవరు కూడా దేవునికి దూరంగా లేరు. వారిని మార్చడానికి ప్రయత్నం చేశారు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నం చేశారు. కనుక ఈ రోజున మీకు నాకు కూడా అట్టి గురుతర బాధ్యత దేవుడు అప్పగించాడు. కనుక మనం నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి మరింతగా ప్రార్థన చేస్తూ వారిని దేవుని మార్గంలో నడిపించే గొప్ప ధన్యత దేవుడు మనకి ఇవ్వాలి. మరి ఆ సమరయ పట్టణము ఈ రోజున ఒక చిన్న కుగ్రామం లాగా మారిపోయింది. మరి దేవుడిని తెలుసుకోనందువల్ల తెలుసుకున్న వారు ఉన్నారు, తెలుసుకోలేని వారు కూడా ఉన్నారు. తెలుసుకోలేని వారిని బట్టి ఆ ప్రాంతం శపితమైనటువంటి ప్రాంతంగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలాగా మనందరం కూడా దేవుని కార్యాన్ని విడిచి వెళ్ళిన దేవుని యొక్క బాధ్యత ఆయన విడిచిపెట్టి మన మీద పెట్టిన భారాన్ని మనం మోద్దాం. ఆ భారాన్ని మనం ఆనందంతో స్వీకరించి
మన దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మరి నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా మరి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికంటే బాబీ బ్రదర్ కి నేను నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం. ఇప్పటి వరకు లూకా శుభవార్త 9వ అధ్యాయం 51 నుంచి 56వ వచనం వరకు చెప్పిన అద్భుతమైన వర్తమానాన్ని బట్టి సిస్టర్ నిర్మల నాగరాజు గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రైజ్ లార్డ్ మేడం. ప్రైజ్ లార్డ్ మేడం. మరి ప్రభు ముందుగానే తన శ్రమ, మరణ, పునరుద్ధానాల గురించి శిష్యులకు తెలియచేసినప్పటికీ వారు గ్రహించలేకపోయారు. యేసు యెరూషలేముకు వెళ్ళడానికి మనసు స్థిరపరచుకున్నాడు. తన తండ్రి చిత్తం నెరవేర్చాలని శిలువ మరణానికి సిద్ధపడ్డాడు. శిష్యులేమో సమరయ గ్రామానికి వెళ్ళి బస సిద్ధం చేయాలనుకున్నారు. వాళ్ళు ఆయన చేర్చుకున్న కారణంగా యేసుతో పాటు 3.5 సంవత్సరాలు సంచరించినప్పటికీ కూడా యాకోబు, యోహాను ఏలియా చేసినట్లుగా అగ్ని ఆకాశం నుండి దిగి వారిని నాశనం చేయాలనుకున్నారు. అయితే యేసు వారిని గద్దించినట్లుగా మనం చూస్తాం. సమరయ ప్రాంతము యేసుని చేర్చుకున్నప్పటికీ కూడా సుకారను గ్రామంలో ఉన్న సమరయ స్త్రీని ప్రభువు రక్షించడం ద్వారా ఆ గ్రామాన్ని అంతా రక్షించాడు. మనం కూడా సమరయుల వలె ఎవరైనా యేసును తృణీకరించే స్థితిలో ఉన్నామేమో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే అలా తృణీకరించే వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసి ఉంది. యేసుకు దగ్గరగా ఉన్న శిష్యులు కూడా యేసు హృదయాన్ని తెలుసుకోలేకపోయారు. ఎప్పుడైతే వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడో వారు ప్రభు హృదయానుసారం ప్రవర్తించారు. మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మన పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, ప్రభువును పోలి నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత శిష్యులు ఏ విధంగా సువార్త ప్రకటించారో మనం కూడా ఆ విధంగా ప్రభు ప్రేమను గురించి లోకస్తులకు తెలియజేయవలసిన వారమై ఉన్నాం. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనం చేస్తున్నాండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, బంగారు పాదాలకు వందనాలు, స్తుతురాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల వేళలో చిన్న మందగా మీ పాదాలు చిత్తగా రావడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతురాలు చెల్లిస్తున్నాం. ఇంత పర్యంతం మీ దీనదాసరాలు నిర్మలకైనా మీ పాదాలు చెంత నిలువబడి శ్రేష్టమైన మాటలు మాకు బోధించిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తుతురాలు చెల్లిస్తున్నాను ఆయన. మా నాయన, మా దేవ, మరి యేసుప్రభు వారు సమరయపట్నం వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు తండ్రి, ఆ సమరయులు యేసుప్రభు రావడానికి ఇష్టపడినప్పుడు తండ్రి ఆయన శిష్యులు మరి ఇరువురు కూడా తండ్రి ప్రభువును పర్మిషన్ అడిగారు. అయ్యా, నువ్వు అనుమతిస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ సమరయపట్నం నాశనం చేయలాగా మేము ప్రార్థిస్తాం ఉన్నప్పుడు నేను ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యా అలా చేయకూడదు, శత్రువులను ప్రేమించమని చెప్పిన వైనాన్ని మేము గమనిస్తున్నాం నాయన. మా తండ్రి నైనా శత్రువులను ప్రేమించాలన్నటువంటి హేతు మాకు నేర్పించినటువంటి ప్రభువును బట్టి మేము అంతగానో ఆనందిస్తున్నాము నాయన. మా నాయన, మా దేవ, విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఈ వాక్కులన్నీ కూడా మా ప్రజల్లో మేము భద్రపరుచుకొని నైనా మా ప్రభు మాకు ఏదైతే నేర్పించాడో మేము చేయవారిలాగా ఉంటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నేను ఈ జూమ్ కుడికి ఏర్పాటు చేసి మా అందరినీ ప్లాట్ఫామ్ చేర్చినటువంటి ప్రియతముడు బాబీని బట్టి, బాబీకి సహకరిస్తున్నటువంటి సహోదరులు ప్రసిద్ధమును బట్టి, శాంసమును బట్టి, జాన్సన్ను బట్టి, నాయన స్వరూపును బట్టి, తేజాన్ని బట్టి, కోర్ కమిటీని బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాను ఆయన. బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో మేలుకరమైన పరిస్థితులు చూడటానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. బాధ్యత కలిగిన ఆయన, అందరికంటే ముందుగా లేచిన ఆయన మరి ప్రార్థన ఎదురాలు ప్రార్థన చేస్తున్నారు అటు బిడ్డలను కూడా మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో కూడా మేలుకరమైన పరిస్థితులు చూడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా నాయన, మా దేవ, ఈ జూమ్ గుడిగా జీవితకాలం కొనసాగటానికి కావలసిన సహాయాన్ని మీరే మాకు దయచేయమని, మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలిగిపెట్టినటువంటి మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడు అని యేసుక్రీస్తు వారి పేర అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక.
నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందను నెరవేరునుగాక. మనదిన ఆహారమైన మాకు దయచేయండి. మా అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధముని క్షమించండి. శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చెరుకున్న మనకును సకల పరిశుద్ధులకును వాక్యం అందించినటువంటి అక్కకును ఇక్కడికి ఏర్పాటు చేసినటువంటి కోర్ కమిటీకి జూమ్ లో పార్టిసిపేషన్ బిడ్డలందరికీ సదాకాలము తోడని నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లాడాయ్ గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వర్తమానికులు సహోదరి నిర్మల నాగరాజు గారికి, అలాగే విపిఎఫ్ కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.